మన బ్రహ్మోస్ చైనా వాడికి కావాలి అంటే చైనా వాడు డైరెక్ట్గా క్రెమ్లిన్ని సంప్రదించి, క్రెమ్లిన్ అంటే రష్యా ప్రభుత్వం, సో క్రెమ్లిన్ని సంప్రదించి మాకు మీ బ్రహ్మోస్ టెక్నాలజీ కావాలి అని డైరెక్ట్గా పుతిన్ గారికి ఒక రిక్వెస్ట్ను వీళ్ళు పంపించారు. సో పుతిన్ గారు కూడా మీకు డైరెక్ట్గా చైనాకు భారత్తో మాకు ఇది ఒక జాయింట్ వెంచర్, అంటే మీకు బ్రహ్మోస్ అనబడే ఈ మిజైల్స్ భారత్లోనే తయారవ్వడం అలాంటి ఒక అగ్రిమెంటు ఉంది, కాబట్టి నేను ఈ పని చెయ్యలేను, అంటే బ్రహ్మోస్ టెక్నాలజీని చైనాకు ఇవ్వలేను అని క్లియర్గా పుతిన్ గారు చెప్పడము, ఆయనకు ఉండే ఆ నిబద్ధత, అంటే మీకు ఆ కమిట్మెంట్ అంటారు చూసారా, దానిని మళ్ళీ ఇప్పుడు ఇది మళ్ళీ ఎందుకు అంటున్నాను అంటే చాలామంది యువకులు చూస్తూ ఉంటారు ఈ బ్రహ్మోస్ అనబడే అద్భుతము ఎలా జరిగింది. ఇప్పుడు ఒక రేర్ ఇంటర్వ్యూ అండి, శివదాను పిల్లై అని చెప్పి ఈయన ఎవరు, ఈయన ఒక శాస్త్రవేత్త, డిఆర్డిఓలో ఒక వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సైంటిస్ట్. సో ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు, అంటే బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ అనబడే సంస్థ యొక్క ఫౌండర్ సిఇఓ, ఎంత పెద్ద పదవో చూడండి. ఇవాళ ప్రపంచంలో ఎన్నో దేశాలు మాకు బ్రహ్మోస్ కావాలి అని రిక్వెస్ట్ పెడుతున్నారు, కానీ ఇక్కడ ఎవరు ఫ్రెండ్లీ కంట్రీ ఎవరు ఎనిమీ కంట్రీ తెలుసుకొనే మనము మన బ్రహ్మోస్ ఇవ్వగలం. సో ఇందులో రష్యా రోల్ ఇది ఎంత అద్భుతమైన ఒక విషయము అంటే, ఇప్పుడు అమెరికాలో టామాహాక్ అనబడే ఒక క్రూజ్ మిజైల్ ఉందండి, దీనిని వీళ్ళు ఇరాక్పై వాడారు, అంటే సదాం హుసేన్ని ఎదిరించడానికి అతనిని యుద్ధంలో ఓడించడానికి టామాహాక్ అనబడే ఈ క్రూజ్ మిజైల్ని అమెరికా వాళ్ళు వాడారు. సో ఆ రోజుల్లో మన అబ్దుల్ కలాం గారు మన వద్ద ఒక అసాధారణమైన మిజైల్ ఉండాలి అని చెప్పి ఆ రోజుల్లో ఆయన డిఆర్డిఓ తరఫు నుంచి శాస్త్రవేత్తలను మోటివేట్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఈ వార్త, సదాం హుసేన్పై అమెరికా టామాహాక్ అనబడే క్రూజ్ మిజైల్ని వాడింది. అప్పట్లో బాలిస్టిక్ మిజైల్స్ గురించి అందరూ మాట్లాడతారు, ఫర్ ద ఫస్ట్ టైం క్రూజ్ మిజైల్ గురించి మాట్లాడడం. ఈ టైంలో సాగరికా అనబడే ఒక మిజైల్ టెక్నాలజీ మీద మన డిఆర్డిఓ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. సో ఈ పని మీద వీళ్ళు ఏం చేశారు, రష్యా వెళ్ళారు. అప్పట్లో ఎలా ఉంటుందంటే ప్రపంచంలో అత్యుత్తమమైన ఆయుధాలు ఎవరి వద్ద ఉన్నాయి తెలుసుకొని వాళ్ళ వద్ద కొందాము, ఇంతే. భారత్ అంటే ఒక సూదిని కూడా వీళ్ళు తయారు చేయలేరు, ప్రతిదీ వేరే దేశాల నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు అనే పేరు ఉండేది. సో సరిగ్గా అలాగే ఉండే ప్రతి ఒక్క నిర్ణయం చూసారు అనుకోండి, పలానా స్వీడన్ దగ్గర పలానా ఫ్రాన్స్ దగ్గర ఈ విమానం ఉంది, ఈ ఆయుధాలు ఉన్నాయి, మనము కొందాము అంటారు. వాళ్ళే పెట్టెలు పట్టుకొస్తారు, ఆ లంచాలు తీసుకొని వీళ్ళు అప్రూవల్ చేస్తారు, ఆ ఆయుధాలే ఇండియన్ మిలిటరీలో మీకు కనిపిస్తాయి. కానీ అబ్దుల్ కలాం గారు రావడము మనము మన దేశంలోనే ఒక ఎక్స్ట్రాడినరీ మిజైల్ను తయారు చెయ్యాలని కలలు కనేవాడు. ఆయనకి ఎందుకు ఇంత పేరు అంటే ఇవాళ మనం మాట్లాడుతున్న మేక్ ఇన్ ఇండియా ఆ రోజుల్లోనే ఆయన ఆలోచించాడు. సో ఎలాగో మన డిఆర్డిఓ టీం రష్యా వెళుతుంది కదా, ఇందులో మీకు టీం లీడర్ ఎవరు, శివదాను పిల్లై. సో ఈయనని విడిగా పిలిచి ఈయన చెప్తున్నారు, ఇవాళ వీళ్ళు క్రూజ్ మిజైల్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఒక్కసారి రష్యా నిపుణులను కనుక్కోండి, ఇది ఈయన చెప్పిన మాట. సో శివదాను పిల్లై గారు కూడా రష్యా వెళ్ళిన వెంటనే ఇప్పుడు ఈ క్రూజ్ మిజైల్ ఏంటండి మీ వద్ద లేదా, మీ వద్ద ఇలాంటి టెక్నాలజీ లేదా అంటే రష్యా వాళ్ళు ఒక షాకింగ్ విషయం చెప్పారు, ఈ ప్రపంచంలో ఎవరి వద్ద కూడా ఈ స్క్రామ్ జెట్ ఇంజిన్ అనేది లేదండి. సో మేము ఒక మిజైల్ను తయారు చేయబోతున్నాము, ఒక క్రూజ్ మిజైల్ని, ఇందులో ఈ స్క్రామ్ జెట్ ఇంజిన్ని అమర్చబోతున్నాము, మరి ఈ టెక్నాలజీకి సంబంధించిన వివరాలు మాకు చెప్తారా మన వాళ్ళు అడిగారు. కుదరదండి, ఇది టాప్ సీక్రెట్, ఒకవేళ మీకు దీనికి సంబంధించిన వివరాలు తెలియాలి అంటే మా క్రెమ్లిన్కి వెళ్ళండి, మీరు మా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్ని కలవండి, ఆయన మీకు పర్మిషన్ ఇస్తే మేము మాట్లాడతాము. ఎందుకంటే ఆల్రెడీ జర్మనీ వాళ్ళు ఫ్రాన్స్ వాళ్ళు ఈ స్క్రామ్ జెట్ ఇంజిన్కి సంబంధించిన వివరాలు
ఈ టెక్నాలజీని అడుగుతున్నారు. సో ఇది రష్యా నిపుణులు మనకు చెప్పారు. సో ఏదో ఒక రకంగా మనం ఏం చేసాము, వ్లాదిమిర్ పుతిన్ గారి అపాయింట్మెంట్ తీసుకొని ఫర్ ద ఫస్ట్ టైం బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రోగ్రామ్ అని చెప్పి శివదాను పిల్లై గారు పుతిన్ గారికి ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. చూసిన వెంటనే పుతిన్ గారికి తెగ నచ్చింది. సో 10 ఏళ్ల తరువాత ఈ ప్రపంచం ఎలా ఉంటుంది, తన దేశం ఎలా ఉంటుందని ఊహించగలిగిన అత్యుత్తమమైన నాయకుల్లో పుతిన్ గారు నంబర్ 1 పొజిషన్లో ఉంటారు. ఇమీడియట్గా ఈ వ్యవహారాన్ని అర్థం చేసుకొని ఎస్ మనము ఇది చేద్దాము, బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రోగ్రామ్ ఈజ్ ఆన్ పుతిన్ గారు. అంటే పుతిన్ గారి యొక్క కాంట్రిబ్యూషన్, మనతో ఆయనకు ఉండే ఆ ఫ్రెండ్షిప్ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా కూడా ఏ ఒక నాయకుడు కూడా ఇంకొక దేశం మీద ఇలాంటి ఒక అభిమానాన్ని పెంచుకోలేదు. పుతిన్ గారికి భారత్పై ఉందంటే సో ఓకే అన్నారు. కానీ ఇక్కడ నుంచే మీకు సమస్యలు. అంటే రోజోబోరాన్ ఎక్స్పోర్ట్ అంటారండి. ఇది రష్యా వాళ్ళ డిఫెన్స్ కంపెనీ. వీళ్ళు ఎప్పుడూ కూడా ఏ దేశముతోనూ వాళ్ళ టెక్నాలజీని షేర్ చెయ్యరు. అలాంటిది ఇప్పుడు రష్యా నుంచి ఇలాంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగాలి అంటే వాళ్ళు నో అన్నారు. సో మళ్ళీ ఈసారి శివదాను పిల్లై ఇప్పుడు ఎలాగండి, భారత్లో కదా బ్రహ్మోస్ తయారవుతుంది, మరి మీ కాంపోనెంట్స్ మీ టెక్నాలజీ అక్కడికి రావాలి కదా అంటే లేదండి, కుదరదు. ఇక రష్యా అన్నారనుకోండి, ప్రతిదీ రష్యన్ భాషలో ఉంటుంది. సో ముందు మీరు రష్యన్ నేర్చుకోవాలి, తరువాతే వాళ్ళ లిటరేచర్, వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ థియరీస్, వాళ్ళ పుస్తకాలు మీరు చదవగలరు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మీరు పుతిన్ గారి దగ్గరికే వెళ్ళాలి. సో ఈసారి అబ్దుల్ కలాం గారు కూడా పుతిన్ గారిని కలవడానికి రష్యా వెళ్ళారు. సో అబ్దుల్ కలాం గారు, శివదాను పిల్లై వీళ్ళు వెళ్ళి మళ్ళీ పుతిన్ గారిని కలిసి తరువాత చూడండి దీన్ని సుఖాయ్ విమానాల్లో ఇంటిగ్రేట్ చెయ్యాలి. ఆ టైంలో పుతిన్ గారు లేరు, డిమిత్రి అని ఇంకొక నాయకుడు, ఇతనే రష్యా యొక్క ప్రెసిడెంట్గా ఉండేవాడు. ఇతను కుదరదంటే కుదరదు, మీకు మీరు సుఖాయ్ విమానాల్లో ఇంటిగ్రేట్ చేయడానికి కుదరదు. మన్మోహన్ సింగ్ గారు అప్పుడు మన ప్రధానమంత్రి క్లియర్గా ఆయనకి చెప్పేశారు. ఈ టైంలో కూడా శివదాను పిల్లై లేదండి, ఇంటిగ్రేషన్ మనమే చెయ్యాలి, మన డిఆర్డిఓ శాస్త్రవేత్తలే చెయ్యాలి, దీనివల్ల మనకు ఉండే ఆ అడ్వాంటేజ్ రష్యా అధ్యక్షుడు అవ్వడము, మళ్ళీ మనము వెళ్ళి ఇది సమస్య అయ్యా అంటే ఇమీడియట్గా మనము చేస్తే ఏమిటి, భారత్ చేస్తే ఏమిటి, వాళ్ళతో కదా జాయింట్ వెంచర్, బ్రహ్మోస్ అక్కడ కదా తయారవుతుంది, వాళ్ళనే చెయ్యమనండి అని చెప్పి పుతిన్ గారు మళ్ళీ ఇంకో చూడండి, ఈయన కాంట్రిబ్యూషన్ బ్రహ్మోస్ విషయంలో చాలా చాలా ఎక్కువ అండి. సో ఇది చెప్పడంతో మనము మన సుఖాయ్ విమానాల్లో బ్రహ్మోస్ని డిప్లాయ్ చేయడం. 2020లో చైనా వాడు భయపడ్డాడు అంటే ఈ బ్రహ్మోస్ని చూసే. ఇంకొక విచిత్రము శివదాను పిల్లై చెప్పారు, మేము గల్ఫ్ దేశంలో ఒక ఎక్స్పో పెట్టాం, డిఫెన్స్ ఎక్స్పో, ఇందులో బ్రహ్మోస్ని కూడా డిస్ప్లే చేసాం. పాకిస్తాన్కి సంబంధించిన మీకు డిఫెన్స్ అధికారులు వచ్చారు, నన్ను అడిగారు ఈ బ్రహ్మోస్ మీరు పాకిస్తాన్కి ఇవ్వగలరా? ఇవ్వడం ఏంటయ్యా, ఇది మీకు ఫ్రీ డెలివరీ. ఇలా అనిన వెంటనే పాకిస్తాన్ యొక్క అధికారులు వెళ్ళిపోయారు, ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇవాళ ఆపరేషన్ సింధూర్ జరిగింది చూసారా, బ్రహ్మోస్ అనేది పాకిస్తాన్కి మనం ఫ్రీ డెలివరీ చేశాము. సో ఇది చెప్పిన నవ్వుతూ ఉంటే అక్కడ ఉండే విలేకరులు అనండి, మీడియా వాళ్ళు ఒక్కసారి షాక్కి గురయ్యారు. ఫ్రీ డెలివరీ టు పాకిస్తాన్ ఎలా ఉందో చూడండి. సో బ్రహ్మోస్ యొక్క వాల్యూ ఏమిటి పుతిన్ గారికి తెలుసు, అబ్దుల్ కలాం గారు ఆ రోజు గుర్తించారు. ఇవాళ బ్రహ్మోస్ ఉండబట్టే ప్రపంచమే భారత్ని చూసి భయపడుతుంది. మరి ఇలాంటి కథనాలు విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.